వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఎట్టకేలకు గుడివాడ వచ్చారు. వైసీపీ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారని చెప్పారు. అంతేకాకుండా ఒక 6 నెలలు తనను వదిలేయాలని, ఆ తర్వాతే చురుకైన రాజకీయాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. అయితే కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 6 నెలల క్రితమే కొడాలి నానికి ఆపరేషన్ జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత గుండెకు బెల్ట్ పెట్టుకుని పలుమార్లు ఆయన గుడివాడలో కనిపించారు. తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి 1-2 సార్లు తన బాస్ జగన్తో సమావేశం కూడా అయ్యారు. గుడివాడలో తిరగమంటూ జగన్ ఎన్నిసార్లు చెబుతున్నా ఆయన నియోజకవర్గానికి రావటం లేదు. నాని యాక్టివ్గా తిరిగితే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు కనుకే గుడివాడకు ముఖం చాటేసి హైదరాబాద్లో ఉంటున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఆయన గుడివాడ ఎందుకు రావటం లేదన్నది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అధిష్టానం ఒత్తిడితో గుడివాడ వచ్చిన నాని తనను ఒక 6 నెలల పాటు వదిలేయాలని కోరడం చూస్తే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ డల్లాస్ సభలో కొడాలి నాని అరెస్ట్ పైన సంకేతాలు ఇచ్చారు. తన తల్లిని అవమానించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తన అనారోగ్యం దృష్ట్యా ఒక 6 నెలలు వదిలిపెట్టేయమంటూ పరోక్షంగా మంత్రి లోకేష్ను వేడుకున్నారా అంటూ అనుమానిస్తున్నారు. అదే సమయంలో తనను గుడివాడ రమ్మంటూ ఇబ్బంది పెట్టద్దని, మరో 6 నెలలు తాను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతానని వైసీపీ అధిష్టానానికి కొడాలి నాని చెప్పినట్టుగా సందేహిస్తున్నారు.